సూపర్ స్టార్ రజనీ. ఈ పేరు వినగానే అప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి కాటికి కాలు చాపిన ముసలాడి వరకు రజనీ పేరు వినగానే ఒంట్లో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. అంతటి వైబ్రేషన్స్ ఉన్నాయి మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ పేరులో. అయితే ఈ రోజు రజనీకాంత్ గారు ఎంతో మందితో ఇవాళ విలేకరులతో సమావేశమయ్యారు. దేవుడు తనను నటించమనే చెప్పాడని, అదే ఆచరిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ తేల్చి చెప్పాడు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ఏ పార్టీకి మద్దతు ఇచ్చే సమస్యే లేదని కుండ బద్దలు కొట్టారు. దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత చెన్నైలో అభిమానులను కలిశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగేందుకు 4 రోజుల సమయం కేటాయించారు సూపర్ స్టార్. 9 ఏళ్ల తర్వాత అభిమానులతో భేటీ అయ్యారు. 2009లో శివాజీ సినిమా సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ ను కలిసిన రజనీ మళ్లీ పెద్ద ఎత్తున అభిమానులను కలవడం ఇదే తొలిసారి. చెన్నైలోని రాఘవేంద్ర వెడ్డింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి 17 జిల్లాల నుంచి ఫ్యాన్స్ హాజరయ్యారు. అభిమానులను కలవడంపై ఆనందం వ్యక్తం చేశారు సూపర్ స్టార్. త్వరలో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు ఆయన తెలిపారు. శ్రీలంక పర్యటన వివాదంపై క్లారిటీ ఇచ్చిన రజనీ, నేనెప్పుడూ వెనుగడుగు వేయలేదు. రాజకీయ నేతలు నా పేరును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 21 ఏళ్ల క్రితమే రాజకీయాల్లో నాకు చేదు అనుభవం ఎదురైందని పేర్కొన్న రజనీ, నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరను అని స్పష్టం చేశారు. నటనే నా వృత్తి, దేవుడు ఆదేశించాడు, అదే పాటిస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. ఏ పార్టీకి మద్దతివ్వొద్దని ఫ్యాన్స్ కు సూచించిన రజనీకాంత్, నా అభిమానులు నిజాయితీగా జీవించారన్నారు. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.